నంద్యాల జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరిశీలనకు వెళ్లిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసీ కెనాల్ హంద్రినీవాకు నీరు విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు చలో ముచ్చుమర్రికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై పోరాటాన్ని అడ్డుకోవడం సరికాదని, నీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు. కృష్ణానదికి ముఖద్వారమైన నందికొట్కూరు నుంచి మా నీళ్లు మాకు రాకపోతే ఈ యాజిటేషన్ ఏదైతే ఉధృతం చేస్తాం. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధినేతంలో తప్పకుండా రైతు పక్షపాతులు, రైతులకే మంచి జరగదు. ఎందుకంటే మన దగ్గర 80% రాబడి భారతదేశంలో రైతుల దగ్గరే ఉంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కాదు మనకు కావాల్సింది, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కాదు, పెద్ద పెద్ద కార్ల ఫ్యాక్టరీలు కాదు మనకు కావాల్సింది. రైతు జేబులో 4 డబ్బులు ఆడితే ప్రతి రంగం కూడా అభివృద్ధి చెందదు. ఈ ఇంగిత జ్ఞానం అందరికీ ఉండాలి. ఎందుకంటే ఇది తెలియని ఏ ప్రజాప్రతినిధి కూడా ప్రజాప్రతినిధి కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, రాయలసీమని ఎన్ని దశాబ్దాలుగా కరువు ప్రాంతం అంటారే కానీ రాయలసీమని ఇంతమంది పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్. మార్కాపురం జిల్లాలో పెద్దపులి